డియర్ ఫ్రెండ్స్, ఈరోజు శాకాహార సద్భావన యాత్ర మనకి హౌసింగ్ బోర్డు కాలనీలో మనం ప్రారంభించుకున్నాం. ఈరోజు 64వ రోజు. 108 రోజుల శాకాహార సద్భావన యాత్ర 3లో భాగంగా ఈరోజు 64వ రోజు హౌసింగ్ బోర్డు కాలనీలో మనం చక్కగా నిర్వహించుకుంటున్నాం. మరి ఈ శాకాహార సద్భావన యాత్రకి అందరూ కూడాను ఆహ్వానించబడుతున్నారు మిత్రులారా. చక్కగా అహింసావాదులు, శాకాహారులు, మరి పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా విరివిగా పాల్గొని ఈ లోక కళ్యాణంలో భాగంగా ఈరోజు మనం చక్కగా ర్యాలీని ప్రారంభించుకుందాం. అదేవిధంగా మరి దసరా నవరాత్రుల సందర్భంగా మనం చక్కటి అమ్మవారి గుడికి దగ్గరలోనే ఉన్నాం. మరి ఆవిడ యొక్క శక్తిని ఈరోజు మనం చక్కగా లోక కళ్యాణానికి ఉపయోగించుకుందాం. జై బోలో బ్రహ్మర్షి పితా మహాపత్రిజీ మహారాజ్ కి, శాకాహార సద్భావన యాత్రకి, మహాకరుణ సద్భావన యాత్రకి, శాకాహార జగత్తుకి, అమ్మవారికి, కనకదుర్గమ్మ వారికి దసరా మహోత్సవాల్లో భాగంగా మరి శాకాహార సద్భావన యాత్రకి, జై బోలో బ్రహ్మర్షి పితా మహాపత్రిజీ మహారాజ్ కి, శాకాహారం శాకాహారం మానవుడికి నిర్దేశించిన ఆహారం. దుర్గ గారు, ఇప్పుడు మనం ఒక మేడంని కలుసుకుంటున్నామండి. ఇప్పుడు ర్యాలీకి వచ్చింది. దాదాపుగా ఒక సంవత్సరం పాటు యాక్సిడెంట్లో ఈవిడ చాలా కోమంలోకి వెళ్ళిపోయి ఈరోజు మరి ర్యాలీకి రావడం జరిగింది. ఈవిడ మాటల ద్వారా ఈవిడ మరి జ్ఞానాన్ని తెలుసుకుందాం. చెప్పండి మేడం గారు. నా పేరు కనకదుర్గ అండి. మేము విజయవాడలో ఉంటాము. నాకు శాఖాహార ర్యాలీలు అంటే చాలా ఇష్టం. అయితే పోయినసారి డిసెంబర్లో నాకు యాక్సిడెంట్ జరిగింది. యాక్టివా మీద వెళ్తుంటే కారు గుద్దిద్ది. 4 రోజులు కోమాలో ఉన్నాను. ఉండి ఒక 4 రోజుల నుంచి తిరగలుగుతున్నాను. అయితే నేను ధ్యాన ప్రచారం శాఖాహార ర్యాలీలు చేయడానికి భూమి మీద ఉన్నానని అర్థం చేసుకున్నాను. నేను దెబ్బలు చూపియండి, ఎక్కడెక్కడ తగిలినాయి? నాకు తలకి తగిలింది. చూడండి ఎంత దెబ్బలు తగిలినా ఆవిడ ర్యాలీకి మళ్ళీ రావడం. రైట్ సైడ్ మొత్తం తిమ్మిరిగా ఉంటుంది. ధ్యానం ద్వారా తగ్గించుకున్నారా? ధ్యానం చేస్తున్నానండి. రాత్రిపూట పగలు వచ్చేయండి, రాత్రిపూట చేస్తాను. బాగా ధ్యానం చేస్తా. నాకు ర్యాలీలకు రాకపోతే ఏదోలాగుంది. అందుకని నేను ర్యాలీలకు వస్తున్నాను మళ్ళీ. ఇంకా నేను ఊపిరినంత కాలం ఈ ర్యాలీలకి, శాఖాహార ర్యాలీకి, క్రాప్ సర్కిల్ వరకు చేస్తానే ఉంటానండి. ఫ్రెండ్స్, మరి ఈ దుర్గ గారు ఈవిడ సింగనగర్ అండి, విజయవాడలో. ఎంతో అద్భుతంగా ఈవిడ సేవ చేస్తుంది. ఈ రీసెంట్గా దగ్గర సంవత్సరం అవుతుందండి. సంవత్సరం యాక్సిడెంట్ అయ్యి సంవత్సరం కామన్లో ఉన్నా కొద్దిగా కోలుకోగానే మళ్ళీ ఈవిడ ర్యాలీకి రావడం ఎంతో ఆలోచించవలసిన విషయం ఫ్రెండ్స్. మరి ఈవిడిగా స్ఫూర్తిగా తీసుకొని మనం అందరం కూడాను చక్కగా ఈ శాకాహార అహింసా ధర్మాన్ని మనం పరివ్యాప్తం చేద్దాం మై డియర్ ఫ్రెండ్స్. మరి ఈ దుర్గ గారిని స్ఫూర్తిగా తీసుకొని విజయవాడలో ఉన్నటువంటి పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడాను ఈ ర్యాలీలో పాల్గొవాలని మరి మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం గారు. చక్కగా మీరు ఈ స్థితిలో కూడా వచ్చి ర్యాలీకి పాల్గొనడం ఎంతో విషయం. బాగా ఇష్టం అండి. అవునండి. క్రాప్ సర్కిల్ వర్క్ చేస్తాను, శాఖాహార ర్యాలీలు చేస్తాను. అవునండి. క్రాఫ్ట్ సర్కిల్, ఈ మేడం గారు క్రాఫ్ట్ సర్కిల్కి పేరండి. ఎక్కడ క్రాఫ్ట్ సర్కిల్ కావాలన్నా ఫస్ట్ ఈ మేడం గారిని కన్సల్ట్ అవుతారు. క్రాఫ్ట్ సర్కిల్ అనేది దాన్ని చెప్పాలంటే ఒక పూట పట్టిద్ది. దాని గురించి చాలా విశేషమైన జ్ఞానం ఈవిడికి ఉంది. మరి చక్కగా ఈవిడ మనకి అవకాశం ఇచ్చినందుకు ఈవిడికి కృతజ్ఞత చెప్పుకుంటుందాం మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ మేడం గారు. థ్యాంక్ యూ. శాకాహారం గురించి, మాంసం తింటే రోగాలు వస్తున్నాయి అని రకరకాల అంటే మన శరీర నిర్మాణం శాకాహారానికి అనువుగా ఉంటుంది. జీర్ణ వ్యవస్థ అవన్నీ. ఇప్పుడు ఒక వెహికల్ ఉందనుకోండి, అది పెట్రోల్తో నడిచే వెహికల్, అందులో కిరసనాయిల్ పోస్తే ఎలాగ రిపేర్కి వచ్చేస్తుందో మన బాడీలో, ఈ శరీరంలో వెజిటేరియన్ బదులు నాన్ వెజ్ చేస్తే ఏమైందంటే ఇది హాస్పిటల్ పాలైపోతుంది.
అని అందరికీ కూడా తెలియజేస్తుంది. ఈవిడ దాదాపు ఈ మధ్యన యాక్సిడెంట్లో చాలా ఇదయింది, ఈవిడ నష్టపోయింది. సంవత్సరం నుంచి కోమంలో ఉంది. చూడండి, ఈ రోజే వచ్చి ర్యాలీలో సత్యాన్ని తెలియజేస్తుంది. ఫ్రెండ్స్, ఈరోజు 64వ రోజు, 108 రోజుల శాఖాహార ర్యాలీ 64వ రోజు. ఈరోజు హౌసింగ్ బోర్డు కాలనీ గట్టెనక అంటారు మై డియర్ ఫ్రెండ్స్. విజయవాడ కనకదుర్గమ్మ గుడికి వెస్ట్ సైడ్ వస్తుంది. ఎంతో అద్భుతంగా ర్యాలీ జరుగుతుంది. మరి చాలామంది పిరమిడ్ మాస్టర్లు ఆదివారం కావడం వల్ల ఎంతో దూరాల నుంచి కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నారు. చక్కగా ర్యాలీ చేస్తూ మనకి మన దృశ్యాన్ని చూడొచ్చు.